నమస్తే ఫ్రెండ్స్. ఇండియాలో విమాన ప్రయాణం చేయాలనుకుంటున్న వారికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ ఏవియేషన్ సెక్టర్ భారీ ఆర్థిక ఒత్తిళ్లను అయితే ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ధరలు పెరగడం వల్ల పరిస్థితి చాలా కష్టంగా అయితే మారింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ భారత ప్రభుత్వానికి అత్యవసర సహాయాన్ని అయితే కోరింది. ఈ సంస్థలో పెద్ద ఎయిర్లైన్స్ లైన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్లు అయితే ఉన్నాయి. ఈ ఎయిర్లైన్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఫ్యూయల్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఆపరేటింగ్ ఖర్చులు 60% వరకు పెరిగాయని, ఇంతకుముందు ఆపరేటింగ్ ఖర్చులు 40% మాత్రమే ఉన్నాయని, ఆపరేషన్ ఖర్చులు ఇంత భారీగా పెరగడంతో కొన్ని విమానాలు నిలిపివేయాల్సింది వచ్చిందని, మరికొన్ని రూట్లలో విమానాలను తగ్గించాల్సింది వస్తుందని ఎయిర్లైన్ సంస్థలు అయితే చెప్తున్నాయి. ఈ క్రైసిస్ కి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడం, ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న జియోపాలిటిక్ టెన్షన్ల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే విపరీతంగా పెరిగాయి. ఫ్యూల్ ధరలు ఏకంగా $87 నుంచి ఒక బ్యారెల్ కు $235 అయితే చేరింది. దీని కారణంగా అంతర్జాతీయ ఫ్లైట్ల ఖర్చు అయితే భారీగా పెరగడం అయితే జరిగింది. ఇది చివరకు ప్రయాణికులపై భారం పడే అవకాశం అయితే ఉంది. టికెట్ల ధరలు భారీగా పెరుగుతాయి, కొన్ని ఫ్లైట్లు తగ్గిపోతాయి, ట్రావెల్ ప్లాన్ చేసుకునే వాళ్ళకు కష్టాలు అయితే ఎదురవుతాయి. ఇప్పటికే మన భారత ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే తీసుకుంది. ల్యాండింగ్ మరియు పార్కింగ్ ఛార్జెస్ ను 25% అయితే తగ్గించింది. ఏకంగా 5,000 కోట్ల ఎమర్జెన్సీ సపోర్ట్ ప్లాన్ అయితే మన భారత ప్రభుత్వం అయితే అందించింది. కానీ కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఫ్యూల్ ధర సమస్యను పరిష్కరించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకుంటుంటే మీరు టికెట్లు ఒక 20 రోజుల ముందైతే బుక్ చేసుకోండి. అప్పుడే మీకు టికెట్ ధరలు తక్కువలో అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.